అందరికీ నమస్కారం. హాయ్, హలో, నమస్తే. మనం మొఘల్ ఎంపైర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం అసలు మొఘల్ ఎంపైర్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ మొఘల్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఇండియాకి ఎలా వచ్చారు, ఎవరి వల్ల ఇండియాకి రావాల్సి వచ్చింది, అదంతా మాట్లాడుకున్నాం కదా. సో మనం ఎక్కడ ఆగిపోయామనంటే బాబర్ దగ్గర ఆగిపోయాం. సో ఈ క్లాస్లో మనం బాబర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట. ఈయన బ్యాటిల్స్ కావచ్చు, ఎందులో విన్ అయ్యారు అండ్ ఎవరితో వార్ జరిగింది, అవన్నీ కూడా బాబర్ దగ్గర నుంచి హుమాయూన్ వరకు తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్. ముందుగా ఈ ఆర్డర్ తెలుసుకోవాలి మనం. ఫస్ట్ వచ్చి బాబర్ వచ్చారు ఇండియాకి. బాబర్ తర్వాత హుమాయూన్ ఎవరు? బాబర్ సన్ అనమాట. తర్వాత అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకే, సో బాబర్ ఏమో 26 to 30 4 years రూలింగ్లో ఉంటే ఇండియాలో. తర్వాత హుమాయూన్ 11 years ఉన్నారు. అక్బర్ 49 years, జహంగీర్ 22, షాజహాన్ 30 అండ్ ఔరంగజేబ్ వచ్చి 49. ఓకే, సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్ అక్బరా బాబరా అని. సో ఇప్పుడు అంటే ఫస్ట్ బాబరే గుర్తుపెట్టుకోవాలి. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా బాద్షా అంటాం, స్వీట్ కానీ మూవీ కానీ ఉందిగా. సో దీన్ని మనం బాద్షా, దాని షాని సాలాగా రాసుకోవాలి. బాద్షా అని. బాద్షా అంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఓకే, మీకు ఇది గుర్తుంది కదా. 26 to 30, హుమాయూన్ మరి 30 to 40 వరకు ఉండి ఆ తర్వాత 55 to 56 వరకు ఉన్నారు. అండ్ అక్బర్ వచ్చి 56 నుంచి 1605 వరకు ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ జహంగీర్ వచ్చి 1605 to 27, 28 to 38, 58 to 07. ఓకే, ఇది వీళ్ళ ఆర్డర్ అనమాట. ఇక్కడ పైన ఫాదర్స్ ఉంటే సన్, అక్బర్ హుమాయూన్ సన్, జహంగీర్ అక్బర్ సన్, ఇట్లా. అండ్ ఇంకొక పాయింట్ వచ్చి మనకి బాబర్ ఫస్ట్ రూలర్ ఇండియాలో అయితే లాస్ట్ రూలర్ వచ్చి బహదూర్ షా జాఫర్ అనమాట. బహదూర్ షా టు జాఫర్. ఓకే, 1857లో దిర్ వాజ్ అ రివాల్ట్ అండ్ హీ సపోర్టెడ్ టు దట్ రివాల్ట్. సిపాయిల తిరుగుబాటు అని ఒకటి జరిగింది. సో దానికి ఈయన సపోర్ట్ చేయడం వల్ల బ్రిటిషర్స్ ఏమనుకున్నారు అని అంటే ఈయన ఎక్కడ బ్రిటిషర్స్కి అడ్డొస్తారు అండ్ ఆల్సో ఈయనని క్లోజ్ చేస్తే కంప్లీట్ ఈ మొఘల్ ఎంపైర్ అనేది క్లోజ్ అయిపోతుంది కదా, మనకి ఇంకా వాళ్ళు ఆక్యుపై చేసిన రాజ్యాలను కూడా మనం లాక్కోవచ్చు కదా, బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారనమాట. సో అందుకనే ఈయనని అరెస్ట్ చేశారు. ఎక్కడ పెట్టారు? బర్మాలో రంగూన్ జైల్లో పెట్టారనమాట. సో లాస్ట్ రూలర్ ఎవరు అంటే బహదూర్ షా టు జాఫర్. ఓకే, ఇంపార్టెంట్ రూలర్స్ వీళ్ళనమాట ఆర్డర్లో. ఇప్పుడు బాబర్ గురించి మాట్లాడుకుందాం. సో బాబర్ అంటే ఆయన ఫుల్ నేమ్ ఏంటి? జహీరుద్దీన్ బాబర్ మహమ్మద్. సో బాబర్ అంటే ఇక్కడ టైగర్, పులి అన్నాడు. సో ఈయన ఫాదర్ వచ్చి ఉమర్ షేక్ మిర్జా టు అండ్ మదర్ వచ్చి కుహూక్ నిగర్ ఖాను. ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటే 14 February 1483. సో ఈయన హిస్టరీ అంతా కూడా అంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఎందులో రాసున్నాయి మనకి ఎలా తెలుసు అని అంటే బాబర్ నామా అని ఒక బుక్ ఉంటుందన్నమాట. సో అది టర్కిష్లో రాసుంటుంది మొత్తం, అంటే ఆటోబయోగ్రఫీ అనమాట ఈ పర్సన్ది. సో అందులో ఉంది ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, ఈ పర్సన్ ఫస్ట్ అటాక్ యాక్చువల్గా ఎప్పుడు అంటే 1519 AD ఎక్కడ? రాజస్థాన్లో బీరా అనే ప్లేస్లో. మనం అనుకున్నాం కదా ఇబ్రహీం లౌదీతో ఫైట్ అయింది కదా, అంటే పానిపట్ యుద్ధం మీకు గుర్తుంది కదా. సో దానికన్నా ముందే ఆల్రెడీ ఇండియాకి వచ్చి వెళ్ళేవారు. అంటే వీళ్ళకి అవసరమైనవి దోచుకొని మనుషుల్ని కావచ్చు మిగతా వస్తువుల్ని కాల్ చేసి వెళ్ళేవారు. సో అలా వచ్చేవారు అనమాట, దోపిడీ దొంగల్లాగా అనమాట. ఓకే, ఈ పర్సనే కాదు ఇంకా ఉన్నారు, లైక్ బిన్ కాసీ, అట్లా డిఫరెంట్ పీపుల్ ఉన్నారనమాట అప్పట్లో అటాక్ వచ్చిన వాళ్ళల్లో. అండ్ బాబర్ ఇండియాకి ఎలా వచ్చారు, ఎవరి వల్ల వచ్చారు అంటే కంప్లీట్గా సెటిల్ అయ్యే ముందు ఎవరి వల్ల వచ్చారు అంటే దౌలత్ ఖాన్ వల్ల. ఈ స్టోరీ మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకుందాం. బాబర్ బర్త్ ప్లేస్ ఎక్కడ? ఫర్గానా. ఇది కాబుల్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉంటుందన్నమాట. ఓకే, బర్త్ ప్లేస్ ఎక్కడమ్మా? ఫర్గానా. సో అలా ఢిల్లీ నచ్చి బాబర్ ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. ఈ బాబర్ అటాక్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉండేవన్నమాట. మోస్ట్లీ పర్సన్ వచ్చి మంగోలియన్ ఆ స్టైల్లో అటాక్ చేసేవాళ్ళు అనమాట, అంటే ఫిరంగిలు యూజ్ చేస్తూ అలా. ఓకే, ఈ పర్సన్ మదర్ టంగ్ వచ్చి టర్కిష్
అండ్ వీళ్ళ ట్రైబ్ వచ్చి చఘాతి టర్క్ అని అంటారు, బార్లాస్ ట్రైబ్ అని అంటారు అనమాట. అలాగే బాబర్కి టైటిల్స్ కూడా ఉన్నాయి మా, అది ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ, కింగ్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫీ అని ఉంది, అంటే ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫర్స్ అని. అండ్ కింగ్స్ ఆఫ్ గార్డెన్స్ అలా, ఉద్యానవన రాజు అని అంటారు, హిందుస్థాన్ చక్రవర్తి లేదా గాసి, ఇట్లాంటి టైటిల్స్ ఉన్నాయన్నమాట. ఏంటి, కింగ్ ఆఫ్ ప్రిన్స్ ఆఫ్ ఆటోబయోగ్రఫర్స్, కింగ్ ఆఫ్ గార్డెన్, హిందుస్థాన్ చక్రవర్తి, గాజీ. ఈ బాబర్ వార్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మంగోలియన్స్ అలా, ఇంకా డిఫరెంట్ ఉన్నాయి. ఉజ్బెక్ స్టైల్ అని, ఉటోమన్ మెథడ్ అని, ఆర్టిలరీ మెథడ్ అని, ఇట్లా అన్నమాట. ఒక్కొక్కటిగా చూద్దాం మనం. సో ఇక్కడ చూడండి, తులుగ్మా, ఉటోమన్, మంగోల్ స్టైల్ అండ్ ఆర్టిలరీ మెథడ్. ఇక్కడ మంగోల్ స్టైల్ అంటే బాబర్ ఏం చేసేవాళ్ళు అంటే ఒక ఏరియాని ప్రీ డిజైన్ చేసేవాళ్ళు అనమాట, అటాక్ చేయడానికి, సర్ప్రైజ్ అటాక్ కోసం. సో ఎనిమీస్ని అక్కడికి రప్పించుకొని సర్ప్రైజ్ అటాక్ చేసేదన్నమాట. సో ఇది మంగోల్స్ దగ్గర నుంచి నేర్చుకున్నారు ఈ మంగోల్ స్టైల్ అనేది. సో ఆర్టిలరీ ఈ మెథడ్ అంటే ఫిరంగి దళం అని అంటాం అనమాట. అంటే పర్షియన్స్ దగ్గర నుంచి ఇది వీళ్ళు చేసే యుద్ధాన్ని గ్రహించి బాబర్ ఏం చేశారు, నార్త్ ఇండియన్స్ మీద దీన్ని ప్రయోగం చేశారనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఫిరంగి ఉంటాయి కదా, వాటితో చేసేద్దాం అనమాట. దీన్ని ఎవరు నేర్పించారంటే ముస్తఫా, ఉస్తాద్ అలీ, అట్లా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో ఆ పర్సన్సే ఈ మెథడ్ ఆఫ్ కిల్లింగ్ని నేర్పించారనమాట, యుద్ధంలో వాడే స్ట్రాటజీ. ఓటోమన్ మెథడ్ దగ్గరికి వస్తే ఇది ఏంటంటే హార్స్ రైడింగ్ లాగా, అంటే గుర్రపు బండ్లను ఉపయోగించి చేసేవారు అనమాట యుద్ధం అనేది. ఫస్ట్ టైం ఉపయోగించారు భారత్లో, లైక్ కాన్వా యుద్ధం అని అంటారు. సో ఫస్ట్ టైం ఉపయోగించారు అనమాట. ఇది చార్తీరన్ యుద్ధంలో ఉపయోగించేవారు. ఆ యుద్ధాల గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. అండ్ తులుగ్మా, సో ఇది ఎలా ఉంది అని అంటే సోల్జర్స్ని వీళ్ళు ఏం చేసేవారు, ఆర్మీ పీపుల్ డిఫరెంట్గా డివైడ్ చేసేవాళ్ళు, లెఫ్ట్ రైట్ సెంటర్లో కొంతమంది, అలా కొంతమంది పర్టికులర్ ప్లేస్లో రిజర్వ్ చేయడం అట్లా అనమాట. సో ఇలా చేసి ఏం చేసేవారంటే కొంత భాగాన్ని రిజర్వ్ చేసేవాళ్ళు. సో ఎనిమీస్ని వెనక వైపు నుంచి అటాక్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు కొంతమందిని. అండ్ ఈ వ్యూహంలో ఏంటంటే బాబర్ సార్ ఈ ఫుల్ యుద్ధంలో షైబానీ ఖాన్ నుండి నేర్చుకున్నారు. ఇది ఎప్పుడు వాడారంటే పానిపట్ యుద్ధంలో కూడా యూజ్ చేశారని ఉంది. ఓకే, అది వీళ్ళ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటే. అండ్ బ్యాటిల్స్ విషయానికి వస్తే 4 బ్యాటిల్స్ ఉన్నాయన్నమాట. 26లో బ్యాటిల్ ఆఫ్ పానిపట్, తర్వాత కాన్వార్, చందేరి, గాగ్రా. పానిపట్ ఏమో ఇబ్రహీం లోధితో, నెక్స్ట్ కాన్వార్ ఏమో రణసంగా, ఎవరితో, రణసంగాతో, చందేరినేమో మేదారి రాయ్తో, గాగ్రానేమో ఆఫ్ఘనీ ఫోర్సెస్ అన్నమాట. 1526లో ఫస్ట్ పానిపట్ యుద్ధం జరిగింది కదా, అయితే అక్కడ బాబర్ యొక్క సైన్యం ఎలా ఉండేదంటే 12,000 అరౌండ్ అలా ఉండేది. బట్ ఇబ్రహీం లోధికి ఉన్న సైన్యం చాలా పెద్దదన్నమాట బాబర్తో పోలిస్తే. సో ఈ పానిపట్ యుద్ధం అనేది పేరులో వచ్చిందంటే పానిపట్ అనే ప్లేస్లో జరిగిందనమాట. సో అప్పటి ఢిల్లీని రూల్ చేస్తుంది ఎవరు అంటే ఇబ్రహీం లోధి. ఢిల్లీని రూల్ చేస్తుంది ఎవరు, ఇబ్రహీం లోధి. అండ్ మేవార్ అని ఒక ప్లేస్ ఉంటుంది, మేవార్. సో మేవార్ని రూల్ చేస్తుంది ఎవరు అంటే రణసంగ. ఎవరు, రణసంగ. మరి గ్వాలియర్ని రూల్ చేస్తుంది ఎవరు, రాణా విక్రమ్ సింగ్. ఎవరు, రాణా విక్రమ్ సింగ్. ఈ పానిపట్ యుద్ధం అనేది బాబర్ అలాగే ఇబ్రహీం లోధి మధ్యలో జరిగిందనమాట. ఎప్పుడు అని అంటే 1526 ఏప్రిల్ 21న రెండు సైన్యాలు అంటే ఇబ్రహీం లోధి సైన్యం అలాగే బాబర్ సైన్యం పానిపట్ అనే ప్లేస్ దగ్గర వీళ్ళ యుద్ధాన్ని స్టార్ట్ చేశాయన్నమాట. సో ఆ తర్వాత బాబర్ సైన్యంతో ఇబ్రహీం లోధి ఫైట్ చేసి ఓడిపోయారు. సో బాబర్ గెలిచారనమాట పానిపట్ దగ్గర, ఆ ప్లేస్ దగ్గర. సో యుద్ధానికి పానిపట్ యుద్ధం అనే పేరు వచ్చింది. ఇక్కడ బాబర్ ఏం చేస్తారంటే బాబర్ నామా అనే బుక్లో బాబర్ దీని గురించి రాసినప్పుడు, ఈ పానిపట్ యుద్ధం గురించి రాసినప్పుడు ఏం చెప్తారంటే, సూర్యుడు బారెడెత్తున ఉండగా ప్రారంభమైన యుద్ధం నడినెత్తికి చేరుకునేసరికి తనకు విజయం చేకూరింది అని పేర్కొంటారనమాట. యుద్ధం చేశాక బాబర్ గెలిచారు. సో దీనివల్ల ఏం అడ్వాంటేజెస్ జరిగాయి అని అంటే ఇబ్రహీం లోధి అండ్ విక్రమ్జిత్ వీళ్ళు మరణిస్తారనమాట. సో దానివల్ల ఆగ్రా అలాగే ఢిల్లీ బాబర్ స్వాధీనం చేసుకుంటారు వాటిని. అండ్ అలాగే మొఘల్ సామ్రాజ్యం అనేది అప్పటి నుంచి ఢిల్లీలో స్టార్ట్ అయి ఉంటుంది. మనకు తెలుసు కదా ఎలా వీళ్ళు ఫైట్ చేస్తారు, ఎలా ఓడిస్తారు అనేది.
సో మధ్యలో దౌలత్ ఖాన్తో ఫైట్ చేసి ఢిల్లీని లాక్కోవడం, ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఈ బాబర్ సైన్యం అనేది, వాళ్ళకున్న యుద్ధ నీతి, ఆ వ్యూహం అనేది, వాళ్ళ దగ్గర ఉన్న ఫిరంగులు కావచ్చు, ఆ సైన్యం రాజుకి కట్టుబడే ఉండే విధానం, ఆ రెస్పెక్ట్ అనేది, ఐ మీన్ రాజు కోసం ఏమైనా చేయాలి అనే పట్టుదల అనేది వీళ్ళని గెలిపిస్తుంది అనమాట. బట్ ఈ ఇబ్రహీం లోధి అనేది వాళ్ళది ఏంటంటే వాళ్ళ సైన్యం అంతా రాజభక్తితో ఉండదన్నమాట. సో వాళ్ళ అసమర్థత వల్ల ఓడిపోతారు. వాళ్ళకి సైన్యం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ అసమర్థత వల్ల ఓడిపోతారు అనమాట. ఇది పానిపట్ యుద్ధం నుంచి మనం తెలుసుకుంది. నెక్స్ట్ యుద్ధం ఏంటి? నెక్స్ట్ యుద్ధం వచ్చి కాన్వా యుద్ధం 1526 మార్చ్ 17 అరౌండ్ ఈ టైంలో జరుగుతుంది అనమాట. 1527లో జరుగుతుంది. 1526లో ఏం జరుగుతుంది? పానిపట్ యుద్ధం జరుగుతుంది. సో 1527లో కాన్వా యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే బాబర్ రాజపుత్రులు ఉంటారు కదా, వాళ్ళతోనే యుద్ధం చేస్తారనమాట. ఈ కాన్వా యుద్ధం అనేది వాళ్ళతో జరుగుతుంది. సో యాక్చువల్గా అప్పుడు మేవార్ పాలకుడు ఎవరు అంటే సిసోడియా అని ఒక పర్సన్ ఉండేవాడు. సో ఆ పర్సన్ వంశస్థులైన రాణా సంగ్రామ్ సింగ్ ఉంటారు కదా. సో ఆయన ఏం చేస్తారంటే రాణా సంగ్రామ్ సింగ్ ఈ రాజపుత్రులందరినీ ఏకం చేసి బాబర్తో యుద్ధం చేస్తారనమాట. సో ఆ యుద్ధంలో ఏమవుతుంది? ఈ యుద్ధంలో రాజా సంగ్రామ్ సింగ్ ఓడిపోతారనమాట. సో ఇక్కడ ఇబ్రహీం లోధి సోదరులు కావచ్చు, అంటే మహమ్మద్ అనే పర్సన్ ఉంటారు, హసక్ ఖాన్, చందేరి పాలకుడు మేదిని రాయ్ ఒక పర్సన్ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారంటే ఈయనకి సహకరిస్తారనమాట యుద్ధంలో. ఎవరికి? రాజా సంగ్రామ్ సింగ్కి సహకరిస్తారు. సో ఆ తర్వాత ఏమవుతుంది? ఓడిపోతారు కదా రాజా సంగ్రామ్ సింగ్. ఇప్పుడు ఇదంతా కూడా బాబర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం రూలింగ్ అంతా తీసుకుంటారు బాబర్. సో అప్పట్లో తైమూర్, చెంచిత్ ఖాన్ మనం మాట్లాడుకున్నాం కదా. సో వీళ్ళు ఎలా భారత్పై దండయాత్ర చేసేవాళ్ళు, బాబర్ కూడా అదే విధానంగా చేసేవాళ్ళు అనమాట. సో ఈ రకంగా బాబర్ ఇక్కడ సెటిల్ అయిపోతారు యుద్ధాలు, దీనివల్ల రాజ్యాలను గెలుచుకుంటూ. అయితే ఈయన ఓడిపోయాక రాణా సంగ్రామ్ సింగ్ గాయాలతో ఉంటారు. సో రాజపుత్ర సర్దార్లు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈయనపై విషప్రయోగం చేసి ఈయనని చంపేస్తారనమాట. 1528లో ఈయన మరణిస్తారు, రాణా సంగ్రామ్ సింగ్. ఓకే, సో ఈ యుద్ధం గెలవడం వల్ల బాబర్కి బిరుదిస్తారు. ఏంటది అంటే గాజీ అని అంటారు ఆ బిరుదుని. సో ఈ బిరుదుని ఇస్తారనమాట. విజయం సాధించారు కాన్వా యుద్ధంలో బాబర్ అని. ఇది ఏంటిది మీనింగ్ అంటే మతయుద్ధ విజేత లేదా పవిత్ర యోధుడు అని అర్థం. సో రణసంగ మరణంతో ఏమవుతుందంటే వారసత్వ సమస్యలు వస్తాయి. సో ఈ రణసంగ వైఫ్ ఉంటుంది రాణి పద్మావతి. ఈవిడ ఏం చేస్తుంది అని అంటే ఈ బాబర్ సహాయంతో వీటిని సాల్వ్ చేయడానికి బాబర్ హెల్ప్ తీసుకుంటుంది అనమాట, ఈ వారసత్వాన్ని సాల్వ్ చేయడానికి. సో ఈ కాన్వా యుద్ధం సందర్భంగా ఏమవుతుందంటే సైనికులకు, ముఖ్యంగా ముస్లింలపై అంటే స్టాంప్ డ్యూటీని రద్దు చేసి ఇష్టమైన వారు తిరిగి కాబూల్కి వెళ్ళిపోవచ్చు అని అనుమతిస్తున్నట్టు ప్రామిస్ చేస్తుంది అనమాట. అడ్వాంటేజ్ ఆఫ్ బాబర్ అయితే. సో ఇక్కడితో ఈ కాన్వా యుద్ధం టాపిక్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి చందేరి యుద్ధం అనమాట. బ్యాటిల్ ఆఫ్ చందేరి 1528లో జరుగుతుంది. సో అరౌండ్ జనవరి 29న. సో ఇక్కడ ఎవరు అపోనెంట్ అంటే మెదిని రాయ్ అనే పర్సన్కి బాబర్కి మధ్యలో జరుగుతుంది వార్ అనేది. ఈ మెదిని రాయ్ అనేది ఎవరు అని అంటే చందేరికి రాజధాని బుందేల్ఖండ్ అని ఒకటి ఉంటుంది, బుందేల్ఖండ్. సో ఈ చందేరికి మెదిని రాయ్ పాలకుడు, అంటే రూల్ చేస్తారనమాట ఈ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్కి బాబర్కి మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే యుద్ధంలో మెదిని రాయ్ ఓడిపోతుంది. అప్పుడు బాబర్ ఏం చేస్తారంటే ఈ మెదిని రాయ్కి డాటర్స్ ఉంటారు కదా, వాళ్ళని బాబర్ సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేస్తారనమాట. సో అక్కడితో ఈ చందేరి వార్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి బ్యాటిల్ ఆఫ్ గోగ్రా యుద్ధం అనమాట. 1529లో జరిగింది. ఇది అరౌండ్ May 6th ఆ టైంకి జరిగింది అనమాట. పాట్నా సమీపంలో గోగ్రా అలాగే గంగా నది ఉంటుంది. ఆ సమీపంలో అంటే ఈ సంగమం ప్రారంభమై జరిగే ఆ ప్లేస్లో యుద్ధం జరుగుతుంది. సో ఇందులో బెంగాల్, బీహార్లోని ఆఫ్ఘన్లు అలాగే ఇబ్రహీం లోధి కుమారుడైన మహమ్మద్ లోధి నాయకత్వంలో జరుగుతుందంట ఈ యుద్ధం. సో బాబర్తో యుద్ధం చేస్తారు వీళ్ళందరూ. సో అప్పుడు ఏమవుతుంది? బాబరే గెలుస్తారు. ఈ గోగ్రా యుద్ధంలో వీళ్ళంతా కూడా ఓడిపోతారనమాట. సో దాని ఫలితంగా ఆఫ్ఘన్తో సంధి చేసుకుంటారు బాబర్, అంటే పరస్పర అధికారాన్ని గౌరవించుకుంటారు అనమాట. అయితే ఒకసారి బాబర్ బానకుల్ అనే ప్లేస్కి వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో ఏమవుతుంది అని అంటే ఆగ్రా వద్ద
1530 ఆ ఇయర్లో 1530 అరౌండ్ ఆ టైంలో December 30న ఈయన మరణిస్తారనమాట ఆగ్రా దగ్గరలో. అప్పటికి నాకు 47 ఇయర్స్ ఉంటాయి, బాబర్కి 10 ఇయర్స్ ఉంటాయి, 47 ఇయర్స్ ఉంటాయి. సో అప్పుడు బాబర్ లాస్ట్ కోరిక ఏంటంటే సమాధిని కాబూల్లో నిర్మించాలని. ఆగ్రా సమీపంలో ఔరంగజేబ్లో పెట్టి ఔరంగజేబ్ అక్కడి నుంచి తీసి మళ్ళీ కాబూల్లో పెడతారు. ఎందుకంటే బాబర్ కోరిక మేరకు అని చెప్తారనమాట. సో బాబర్ ఉన్నప్పుడు మామిడి పండును భారత్లో అత్యంతమైన పండుగ అనేవారంట. భారతదేశం గురించి కొంచెం గొప్పగా చెప్పేవారంట ఆయన బుక్లో కూడా. సో ఇది వచ్చి లాస్ట్ వార్ బాబర్ది ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ గాగ్రా. ఆ తర్వాత నెక్స్ట్ హుమాయూన్ వస్తారు. అదిలాగూ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.